సో సామ్సంగ్ డబుల్ డెక్కర్ మొబైల్ ఇది. సో ఆఫ్టర్ సిపియు, ర్యామ్ రిమూవ్ చేసిన తర్వాత సో బోట్ కండిషన్ మనకు మళ్ళీ చెక్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సిపియుని ఇన్స్టాల్ చేద్దాం. సో సిపియు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆక్టా ఐసీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఎలాగో అది పేస్టెడ్ ఉంటుంది, లీకేజ్ అవుతుంది కాబట్టి. సో 2008 అయితే 350 A50 ఎయిర్. సో దీంట్లో మనకు ఈజీగా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో డబుల్ డెక్కర్కి కొంచెం హీట్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో అట్ ద సేమ్ టైం మనకు ఆక్టా ఐసీ కూడా దీంతో పాటే మెల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి మనం డీసీలో దీని రీడింగ్ అనేది చూద్దాం. సో 153 ఇది స్టక్ అవుతుంది. సో అంటే సిపియు 100% పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. సో అలాగే ర్యామ్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. సో ర్యామ్కి వచ్చేసి కూడా సేమ్ 350 హీట్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎక్కువగా జర్క్ ఇవ్వకుండా లైట్గా జర్క్ ఇస్తే చాలు, ఎందుకంటే పిల్లర్స్ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ర్యామ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి కూల్ చేసుకొని సో ఇప్పుడు ఒకసారి మనం డీసీలో ట్రిగ్గర్ అనేది చూద్దాం. సో ఇది మళ్ళీ 150 కనుక స్టక్ అయిందంటే ర్యామ్ ప్రాపర్గా కనెక్ట్ అవ్వనట్టు. ఒకవేళ రీడింగ్ అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే ర్యామ్ షార్ట్ ఉన్నట్టు, అంటే ఇన్స్టాల్ చేసినప్పుడు షార్ట్ ఉండొచ్చు. సో ఒకవేళ 350 to 250, 350, 400 అబోవ్ వెళ్ళిందంటే ఇది మొబైల్ ఆన్ అయినట్టు. సో మేబీ దీనిలో ఛార్జింగ్ ఉండకపోవచ్చు. ఒకసారి ఛార్జర్ పెట్టి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 6 పోర్ట్లో చూస్తే 20, 40, 60 దాకా తీసేసుకుంది. సో లోగో అనేది వచ్చింది. సో ఇలా క్లియర్గా పిన్ టు పిన్ ఏదైతే సర్వీస్ మొబైల్స్ మన దగ్గర వస్తాయో ఈ సర్వీస్ మొబైల్స్ మీద క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిన్ టు పిన్ మీరు చేయటం జరుగుతుంది. సో ఎటువంటి రిస్క్ లేకుండా మీ సర్వీస్ మొబైల్స్ ఉన్నా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.